నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ ఇంకా రాలేదు కానీ సినిమా పండగ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. మనం ఎంతగానో ఎదురు చూసే పెద్ద పెద్ద స్టార్ సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ముందుగా రేస్‌లో 'రామ్ చరణ్' సినిమా రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ ఎంతగానో వెయిట్ చేసాం. టీజర్ లాంచ్‌లు చూసాం. అలాగే ట్రైలర్ ఈవెంట్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఎట్టకేలకి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అక్కడ థియేటర్స్ దగ్గర కోలాహలం ఎలా ఉందో తెలుసుకుందాం. అసలు సినిమా రివ్యూ ఏంటి అనేది మన రిపోర్టర్ పద్మావతి థియేటర్ దగ్గర ఉంది. తనని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను శ్రీరామ్ థియేటర్ దగ్గర ఉన్నాను. అయితే శ్రీరామ్ థియేటర్ లో ఈ రోజు మనకి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండేది అనే టాక్ గనక చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందనే టాక్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడు షో అయితే ఇప్పుడు వచ్చింది. అయితే ఇప్పుడు 2 గంటలకు మన ఆడియన్స్ అయితే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు అయితే రాబోతున్నారు. సో వాళ్ళ నోటి నుంచి సినిమా ఎలా ఉంది, అసలు సినిమా ఏ విధంగా ఉంది అండ్ దాంతో పాటుగా వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మొత్తాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ వచ్చే ముందు నేను ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నా శ్రీరామ్ థియేటర్ ఎదురుగా. అయితే ఈ రోజు మనకి ఈ సినిమా అనేది చాలా బీభత్సంగా ఆడుతుందన్న టాక్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఆడియన్స్ అందులో ఉన్నారు. బట్ దాంతో పాటుగా సినిమా నెక్స్ట్ షో కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. చూసుకోవచ్చు దాన్ని కూడా ఇక్కడ. ఇప్పుడు మరి వాళ్ళు రావడానికి అయితే ఇంకొక 5 నిమిషాలు సమయం పడుతుంది. మరి వాళ్ళు రాగానే సినిమా ఎలా ఉంది అనే టాక్ అనేది వాళ్ళ నోటి నుంచే విందాం. మీరు కూడా వెయిట్ చేయండి. సో చెత్త సినిమానా? ఏమీ బాగాలేదు సినిమా. స్టోరీ లేదు అసలు సినిమాలో. అసలు యాక్టింగ్ కూడా బాగాలేదు. స్టోరీ లేదు సినిమాలో. అంతా మొత్తం బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్ మెసేజ్ ప్రజెంట్ జనరేషన్ కంపల్సరీ చూడాల్సిన సినిమా. అందరిది సమానంగా ఉంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది. అంజలి గారు ఇద్దరికి సేమ్ ఈక్వల్ రోల్ ఉంటుంది. పిక్చర్ లేట్ గా వచ్చింది కాబట్టి సేమ్ ప్రతిదీ సింక్ అవుద్ది. చాలా బాగుంది. శంకర్ సినిమా అంటే చాలా బాగుంటది. జరగండి సాంగ్ సినిమా చాలా బాగుందన్న. శంకర్ గారు చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఓట్ అనేది ఎలా వినియోగించుకోవాలనేది మాత్రం చాలా బాగా చెప్పారు. చాలా బాగా ఉంది సినిమా మాత్రం. ఈ సినిమాని మాత్రం ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్ళాలి. జై జనసేన. చెప్పని కదా సూపర్. చాలా బాగుంది. సూపర్ బాగుంది. చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ మూవీ. సూపర్ బాగుంది. సూపర్ నచ్చింది. చాలా బాగుంది. గేమ్ చేంజర్ లో జరగండి సాంగ్ అయితే సూపర్ గా ఉంది. అండ్ పొలిటికల్ అసలు ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా చాలా నీట్ గా చూపించారు. అని చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్చువల్ గా ఆమె అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయము. సినిమాలో ట్విస్ట్ ఉంటది, మీరు చూడండి. ట్విస్ట్ రివీల్ చేస్తే బాగుండదు. సో మీరు అందరి ఈక్వల్ గా ఉంది. ఎస్జే సూర్య చాలా బాగా చేశాడు. ఆయనే మెయిన్ విలన్. సో ఆయన చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు డిఫరెంట్ లుక్ లో కనిపించారు. స్టార్టింగ్ లో కియారా తో లవ్ లో ఉన్నప్పుడు బాగుంటది. సో ఆయన డిఫరెంట్ లుక్ లో ఉంది. చాలా బాగుంది. సినిమా చూసారు కదా, ఎలా ఉంది? యావరేజ్ అన్న. బానే ఉంది సినిమా. బానే ఉందా? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే. అండ్ ఎస్జే సూర్య కూడా హైలైట్ సీన్ ఉంటుంది కదా, ఇందులో ఏదైనా ఉందంటే చెప్పుకోదా? క్లైమాక్స్ లో ఫైట్ బాగుంది. సినిమా ఒకటి చూడొచ్చు, అంత బాగాలేదు. ఒక చూడొచ్చు లాస్ట్గా. ఏ సీన్ కోసం చూడొచ్చు? సీన్ కంటే పక్కన క్లైమాక్స్ అంటే బాగానే ఉంది. సీన్ కంటే ఎక్కువ బాగలేదు. నాకైతే నచ్చలేదు. 1 అయిపోయిన తర్వాత బాగుంది కానీ 1 ముందు బాగాలేదు సినిమా. లోపల కొద్దిగానే బాగాలేదు. 2 తర్వాత బాగుంది సినిమా. ఓకే. సో అదండి ఇక్కడ పరిస్థితి. శ్రీరాములు థియేటర్ దగ్గర అయితే పరిస్థితి ఎలా ఉంది. కొంతమంది అయితే బాగుంది, చాలా సూపర్ ఉంది, రామ్ చరణ్ గారికి తగ్గ కంటెంట్ ఎంచుకున్నారు, సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇంకొంతమంది మాకు అంతగా నచ్చలేదు అని చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ దాంతో పాటుగా సినిమా ఇప్పుడు సంక్రాంతికి ఇప్పుడు బాలయ్య బాబుతో పాటు ఇంకా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి కాబట్టి మరి వాటితో పాటు ఇది ధీటుగా ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూడాల్సి ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే థియేటర్ మొత్తం కూడా జనాలతో మొత్తం నిండిపోయింది. ఎక్కడ కూడా మనకు ఖాళీ లేనట్టుగా. బట్ ఏదేమైనప్పటికీ సినిమా మాత్రం సక్సెస్ కొడుతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏది ఏమవుతుంది అనేది చివరి వరకు వేచి చూడాల్సిందే. సో విన్నారు కదా,
ఒకవైపు కొంతమందికి నచ్చిన కొంతమందికి నచ్చలేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ పండుగ చేసుకుంటారు, ఎందుకంటే ఇది ఒక విజువల్ ట్రీట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ లో కొద్దిగా నచ్చినట్టుగా డిసప్పాయింటెడ్ గా ఉన్నా కానీ ఎట్ లాస్ట్ ఏదేమైనా కానీ మనం థియేటర్ లో చూసిన ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే రాదు కదా. డెఫినెట్ గా థియేటర్ కి విజిట్ చేయాలి అండ్ మూవీకి రైట్ జడ్జిమెంట్ చేయాలి. ఎందుకంటే 450 కోట్లు పెట్టి తీశారు అంటే అందులో డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అంశాలు ఎన్నో ఉండుంటాయి. Thank you so much.